ఏళ్ల తర్వాత తెలంగాణ బలిదానాల గురించి మాట్లాడడము, నివాళులు అర్పించాలంటే కుదరలేదని చెప్పడము, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్తూనే తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరు మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మీద సహజంగా తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత రాదా? ఇది తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడట్లేదు. ఎందుకని ఇవాళ అది కూడా ఆయన ఢిల్లీలో జాతీయ సమైక్యత స్ఫూర్తి అనే శాన ప్రస్థానం అని పెట్టి ఈ కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న సోదరుడు మానవతా రాయ్ అండ్ తెలసాని శ్రీనివాస్ గారు, ఏవిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. సోదరుడు లేవనెత్తిన అంశం పవన్ కళ్యాణ్ గారు జ్ఞానం ఉందా లేదా అని ఆయన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది ఆవేశంతో మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆలోచన తగ్గింది. ఎందుకంటే ఆయన వేర్పాటువాదం అని ఎక్కడ అనలేదు. మనం ఇప్పుడు కూడా కాంటెక్స్చువల్ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అన్నది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప మనం ఏదో వ్యూస్ కోసం ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఆయన వేర్పాటువాదం అనేది ఏ రోజు అనలేదు. అది దాని మీద ఆయన కామెంట్ చేసినవి వెనక్కి తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. ఆయన విద్యుత్గా విడిచిపెట్టేస్తున్నాను. రెండవది, నిన్న ఢిల్లీలో మా మీటింగ్ జరిగిన సందర్భం ఏంటి? మా పార్టీ 6 రాష్ట్రాల శాఖలందరినీ కూడా పిలిపించి మా పార్టీ ప్రిన్సిపల్ 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఉంది రిషి గారు. ప్రాంతీయతత్వం వేడిని జాతీయవాదం, కులాలను కలిపే ఆలోచన విధానం, భాషా సంస్కృతుల్ని గౌరవించి మన కల్చర్ని మనం కాపాడుకోవడం. ఈ 3 సిద్ధాంతాలు కానీ కరెక్ట్ గా అర్థమైతే కాంగ్రెస్ నాయకులకి ఇంకేం అపోహలు ఉండవండి. మా ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపటి ఎక్కువ అయిపోతుంది. సో కులానికి అతీతంగా ఉండాలి. ఇది నాయకులకి ఏర్పాటువాదం గురించి నిన్న మాట్లాడారు. నిన్న మాట్లాడారు తెలంగాణ బలిదానాలు ఏర్పాటువాదం గురించి మాట్లాడారు. మీరు చూసుకోండి ఒకసారి. అందుకే అంటున్నా, ఆవేశంతో నేను కాదు, పవన్ కళ్యాణ్ చెప్పండి కొంచెం ఓపిక. బలిదానాలు ఏం మాట్లాడారు? తెలంగాణ ఉద్యమ భావజాలం, ఏర్పాటువాద భావజాలం. అంటే తెలంగాణ దేశం నుంచి విడిపడాలని పోరాటం చేశారు ఉద్యమకారులు. అంటే తెలంగాణ వాళ్ళు ఉగ్రవాదులా మీ దృష్టిలో? మీరు ఆపండి, ఆయన మాట్లాడమండి. పవన్ కళ్యాణ్ మాట్లాడి నేను నిరూపిస్తా. మానవరాయ్ గారు పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలంగాణ బలిదానాలు ఏర్పాటువాదం. మానవరాయ్ గారు దయచేసి అడ్డు తగలకండి ప్లీజ్. గొంతు నొక్కటం కాదు. మానవతారాయ్ గారు, మీరు అన్నెసరీగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు ఇట్లాంటివి తీసుకురావడం ఉపయోగం చేస్తే ఏర్పాటువాదంతో ఉగ్రవాదంతో తెలంగాణ ప్రజల్ని అమరుల త్యాగాలను పోలిస్తే గొంతు నొక్కరు, గొంతు బిక్కుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఖబర్దారని హెచ్చరిస్తాను. మాట్లాడడం మంచి పద్ధతి కాదు. చెప్తానా గొంతు ఏంది? ఇప్పుడు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. శివశంకర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే మేము బూతులు మాట్లాడలే. పవన్ కళ్యాణ్ లెక్క ఏర్పాటువాదం తెలంగాణ ఉగ్రవాదంతో పోల్చడమే గొప్ప పోరాటం. మాది తెలంగాణ ఉద్యమం ఒక్క నిమిషం శివశంకర్ గారు, లెట్ మీ టాక్ ప్లీజ్. చల్సాని గారు మానవతరాయ్ గారు మీరు నా మాట వినాలి. వీడియో వినిపించండి. మానవతరాయ్ గారు మీరు నా మాట ఒకసారి వినాలి. కాదు ఒక్క నిమిషం చల్సాని గారు ప్లీజ్. మానవతరాయ్ గారు, మనం ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. యూ ఆల్వేస్ మెయింటైన్ దట్. ఐ నో మీరు చెప్పారు, మీరు చెప్పిన దాని మీద శివశంకర్ గారు మాట్లాడుతున్నారు. మీరు డిఫర్ అయితే మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఓకే, పవన్ కళ్యాణ్ ఏ పదాలు వాడారో నేను చెప్తాను కావాలంటే మరొకసారి, దాని గురించి మాట్లాడదాం. అంతేగాని ఆయన మాట్లాడకపోతే ఆయన వర్షన్ ఎలా వెళ్తుంది? ఆయన కూడా చెప్పుకోవాలి కదా వారి పార్టీ గురించి. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. అదే చెప్తున్నా, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీ టర్న్ వచ్చినప్పుడు దయచేసి ఏర్పాటువాదం దేని గురించి మాట్లాడారు చెప్పమని. ఎందుకు మాట్లాడారు? మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు మీరు have to allow the fellow panelist to deliver his opinion. Please maintain that. మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ. శివశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు భారతదేశం డైవర్సిటీ కానీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ కానీ, రీజనల్ డైవర్సిటీ కానీ ఉండడం వల్ల
నేషనల్ ఇంటిగ్రిటీ ప్రాధాన్యత ఏమిటి? ఉమ్, దాంట్లో బోల్డ్ని దేశంలో ఇంటిగ్రిటీ టాప్ ప్రియారిటీ నేషన్ ఫస్ట్, దాని మీద ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశాం రిషి గారు. నేషన్ ఫస్ట్